ఈ శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటున్నారు, ఈయనేంటి పాపులతో కలిసి విందు చేస్తున్నారు, ఈయనేంటి సుంకరులతో కలిసి విందు చేస్తున్నాడు అని వీరు హృదయములో శిష్యులని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా కాదు, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి సనుక్కుంటూ ఉంటే వారి మనస్సును అంతరంగములోని ఆలోచనను ఎరిగిన దేవుడు వారితో మాట్లాడతాడు. వైద్యుడు అనారోగ్యము గలవారికే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరము లేదు అంటాడు. హల్లెలూయా. అంటే సుంకరులు నిజంగానే ఒక గవర్నమెంట్ ఒక పరిపాలన కింద ఉన్నప్పుడు వారి ఆజ్ఞలను బట్టి కాకుండా ఆ రాజ్యములో ఉన్న అధికారుల యొక్క మాటను బట్టి కాకుండా అన్యాయముగా సుంకాన్ని వసూలు చేస్తున్నారు. అయితే యేసు ప్రభువు మనుషుల్లో ఉన్న పాపమును తీసివేయడానికి, వారి జీవితాలను సరిచేయడానికి, వారిని దేవుని యొక్క వెలుగులో నడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభుకు ఎవరు కావాలంట? ఇలా పాపము చేస్తున్న పరిసయ్యులు పాపులు అనుకుంటున్న వ్యక్తులు యేసు ప్రభు కావాలి. హల్లెలూయా. అందుకని అంటాడు, ఆరోగ్యం ఉన్న వాడికి వైద్యుడు అవసరములా, ఆరోగ్యము కలిగిన వాడికి, అంటే నేను నీతిమంతుడని అనుకుంటున్నా నీకు వైద్యుడు, నీకు మారు మనసు అవసరము లేదు. కానీ ఎవరికి కావాలంట మారు మనసు? పాపములో పడి, పాపములో అన్యాయమేది న్యాయమేది అని గ్రహించక సరి అయిన జీవితమును ఎలా జీవించాలో తెలియక బ్రతుకుతున్నా వారి కొరకు నేను ఈ భూమి మీదికి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా.